ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి గతించే ఆదివారం దినాన్ని ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం వినాలి. జాగ్రత్తగా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని యొక్క జీవిత వృత్తాంతము అనే అంశాన్ని ప్రారంభించుకున్నాం. మనం అందులో పరిచయాన్ని మనం చాలా స్పష్టంగా మనం విన్నాం. యేసుక్రీస్తు వారు ఈ తప్పిపోయిన కుమారుని గురించి చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది? యేసుక్రీస్తు వారు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని యొక్క ఉపమానం చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది అన్నప్పుడు ఆ రోజు మీకు పరిచయ భాగంగా చెప్పాను. యేసుక్రీస్తు వారు సుంకరులతోనూ పాపుల మధ్య ఆయన భోజనము చేస్తున్నాడు. అలాగే సుంకరులకు పాపులకు కూడా వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈ రెండు సన్నివేశాలు చూస్తున్న శాస్త్రులు పరిసయ్యులు తట్టుకోలేక ఈ యేసు అనే పేరు కలిగిన ఈయన సుంకరుల మధ్య పాపుల మధ్య ఈయన భోజనం చేస్తున్నాడని ఎగతాళిగా మాట్లాడినప్పుడు వారి నోరులను మూయించడానికి యేసుక్రీస్తు వారు పట్టుకున్న ఉపమానం ఇది, ఎన్నుకున్న ఉపమానము ఇది. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏమంటే ఆ ఉపమానం ప్రారంభించుకున్నాం, మనం పరిచయ భాగంగా ప్రారంభించుకున్నాం. ఈరోజు ఆ ఉపమానంలోని ఒక్కొక్క పదాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం, జాగ్రత్తగా విందాం. ఏమండి చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము చూడండి జాగ్రత్తగా. ఒక్కసారి లూకా సువార్త 15వ అధ్యాయంలో ఏమండి వచ్చినాన్ని జాగ్రత్తగా చూద్దాం. 16 చదువుకుందాం, 11 చదువుకుందాం మనం. 11 నుండి 15, 11 చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం వచనము 11. మరియు యేసుక్రీస్తు వారు ఇట్లా నేను ఏమని, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో ఆ 2 కుమారులలో చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము, నాకు వచ్చు వాటా, నాకు వచ్చు ఆస్తి, ఏమండి నాకు వచ్చు భాగము ఇవ్వమని తన తండ్రిని అడుగగా, ఏమండి తండ్రిని అడగగా తండ్రి వారికి తన ఆస్తిని చాలు. ఈరోజు ఈ పాయింట్ మనం నేర్చుకుందాం. ఏమండి ఈరోజు ఈ భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాం. ఏంటి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానములోని ఉపదేశం ఏంటండి అంటే, ఒక మనుష్యునికి, ఒక ధనవంతుడిగా ఉంటున్న మనుష్యునికి 2 కొడుకులు ఉన్నారని మనకి అర్థమైపోయింది. ఆ 2 కొడుకుల్లో పెద్ద కొడుకు అయితే తండ్రి దగ్గరికి ఆస్తిని అడగడానికి రాలేదు. చిన్న కొడుకు మాత్రమే ఆస్తిని అడగడానికి వచ్చాడు. జాగ్రత్తగా విద్దాం. అందుకే నేడు పెద్దలు కూడా అంటున్న మాట ఏంటండి అంటే, అది సామెత అంటారో లేకపోతే సత్యమే అంటారో ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఏ కుటుంబంలోనైనా ఏమండి చిన్నోళ్ళకి బాగా అల్లరి ఎక్కువ. అవునా? అందరికంటే లాస్ట్లో పుట్టిన చిన్నవారికి చాలా హుషారుగా ఉంటారు, చురుకుగా ఉంటారు.
ఎవరితోనైనా దేనికైనా గొడవకు వెళ్ళడానికి అన్ని విషయాల్లో, అన్ని రంగాలలో, అన్ని కోణాలలో కొద్దిగా తొందరపడతారు. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెప్పే ఉపమానములోని, ఉపదేశములోని ఒక అద్భుతమైన ఒక విషయం ఏంటండి అంటే, ఒక సన్నివేశం ఏంటండి అంటే, చిన్న కుమారుడే వచ్చాడు కానీ పెద్ద కొడుకు తండ్రి దగ్గర రాలే. చిన్న కొడుకు వచ్చాడు, వచ్చి తండ్రి నాకు రావలసిన ఆస్తి, నాకు రావలసిన నా వాట, నాకు రావలసిన నా భాగము నాకు ఇస్తే మంచిది అన్నాడు. ఏమండి, తండ్రి మారు మాట ఆడకుండా, జాగ్రత్త విందాం ఈరోజు, తండ్రి మారు మాట ఆడకుండా చిన్న కొడుకు అడిగిన ఆ ఆస్తి విషయంలో ఏది కూడా తిరిగి సమాధానం చెప్పకుండా వెంటనే ఆన్ ది స్పాట్ వెంటనే ఏమంటే తన పెద్ద కొడుకును పిలిచాడు, చిన్న కొడుకును కూడా పిలిచాడు. పిలిచి ఆస్తిని ఇద్దరికి కూడా పంచి పెట్టేశాడు. ఎవరు? తండ్రి. జాగ్రత్త విందాం. తండ్రి కొడుకు అడిగిన ఆస్తిని ఇద్దరు కొడుకులకి కూడా చక్కగా ఆస్తిని పంచిపెట్టేశాడు. అలాగాగండి. ఇప్పుడు ఈ తండ్రి శరీర సంబంధమైన తండ్రి, యేసుక్రీస్తు వారు ఉపమానములోని దొరికిన తండ్రి, యేసుక్రీస్తు వారు చెప్పి ఉపమానములోని ఏమండి మన ముందు పెట్టిన తండ్రి ఈయన. లేదా యేసుక్రీస్తు వారు చెప్పి ఉపమానములోని మనకు నేర్పిస్తున్న తండ్రి ఈయన. కానీ ఇప్పుడు అసలైన తండ్రి మనకు ఉన్నాడు. మనకి ఎవరున్నారు? అసలైన సిసలైన పరలోకమందున్న పరమ తండ్రి మనకు ఉన్నాడు. మరి ఆయన ఏం చేశాడు మనకి అంటే, ఆయన కూడా వినండి, మనము అడగక మునిపే అన్నీ పంచిపెట్టాడు. ఏంటి పంచిపెట్టా ప్రభు అంటే, ఈ పంచభూతాలే నీకు పంచేశాడు. కాదని చెప్పండి. నింగి నీ కోసం, అవునా? నేల మన కోసం, నిప్పు మన కోసం, గాలి మన కోసం, నీరు మన కోసం. బాగుంది కదా? అంటే పంచభూతాలని పరమ తండ్రిని దేవుడు తండ్రి ఈ భూమి మీద లేదా ఈ లోకములో నివసించడానికి మాకు కావలసిన ఆస్తి అంటారు, మాకు కావలసినవి ఏమంటే మా ప్రాణాలను నిలబెట్టేవి, మమ్మల్ని కాపాడేవి, మాకు జీవాన్నిచ్చేవి, మాకు కావలసినవి పంచభూతాలు మాకు ఇచ్చేయి అని అడగక మునిపే ఏంటి మనం ఈ భూమి మీదకి వినండి, ఈ తల్లి గర్భములోనికి రాక మునిపే ఈ పంచభూతాలని మనందరికీ పంచేశాడు. మీకు ఎందుకైనా ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా మనం విందాం. ఇప్పుడు అంటే చిన్నది మనకి ఆలోచన మనకి తట్టింది. ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పి ఉపమానములోని తండ్రి ఏం చేశాడు చెప్పాలి? ఆస్తిని ఇద్దరికి పంచేశాడు, సమానముగా పంచాడు. చిన్న కొడుకు అడిగాడా కదా అని ఏమండి అంటే ఎక్స్ట్రేట్ ఇవ్వలేదు, లేదు పెద్ద కొడుకు అడగలేదు కదా అని ఆయనకు కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఇద్దరికి కూడా ఆస్తిని అడిగిన చిన్న కొడుకుకి, ఆస్తిని అడగని పెద్ద కొడుకు కూడా సమానముగా తన ఆస్తిని పంచి పెట్టాడు. ఈరోజు కూడా పరలోకమందున్న పరమ తండ్రిని దేవుడు మనము అడగకుండా ఈ విశ్వ ప్రపంచములో ఉన్న ఈ పంచభూతాలని మనందరికీ సమానముగా పంచాడు. నింగి సమానం, నేల సమానం, గాలి సమానం, నీరు సమానం, నిప్పు కూడా సమానం. లేదండి మీ ఇంటికి గాలి ఎక్కువ వేస్తుంది, మా ఇంటికి గాలి ఎక్కువ వేయట్లేదంటే కుదరదు అక్కడ. లేదండి మీ పంట బాగా పండుతుంది, మా పంట బాగా పండలేదంటే చెప్పండి, అది కరెక్ట్ కాదు.
మీకే నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, మాకు నీళ్ళు లేవంటే చెప్పండి, కుదరదు. మీ ఇంటి మీదకి వర్షపు నీరు ఎక్కువ వస్తుందా, మా ఇంటి మీదకి అసలు వర్షపు నీరే రాలేదంటే కుదరదు. బాగుంది పాయింట్లో. అంటే చెప్పండి, విశ్వ ప్రపంచములో తండ్రి గర్భము నుండి తల్లి గర్భములోనికి రంగప్రవేశం చేసి ఈ భూమి మీదకి ఏమంటే నరావతారగా ఈరోజు మనం తల్లి గర్భములో జన్మించిన మనకు పరమ తండ్రి దేవుడు ఈ విశ్వ ప్రపంచములో ఉన్న ఈ పంచభూతాలని సమానముగా పనిచేశాడు. అంటే ప్రియులారా, ఈ మొదటి పాయింట్లో యేసుక్రీస్తు వారు చెప్పిన తండ్రిలో నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఏమంటే ఇద్దరికి ఆస్తిని పంచాడు కదా. బాగుంది. ఇద్దరికి ఆస్తిని పంచినప్పుడు ఆ తండ్రిలో మనకేం కనబడుతుంది తెలుసా? పక్షపాతము లేని గుణము కనబడుతుంది. పాయింటా? ఏమండి, పక్షపాతము లేని గుణము ఆయనలో కనబడుతుంది. ఇప్పుడు మన తండ్రి పరమ తండ్రిని దేవుడి దగ్గరికి వచ్చేసరికి కూడా ఆయనలో కూడా మనకేం కనబడుతుందంటే విశ్వ ప్రపంచములోని ఉన్న ఈ ఆరిన నేల మీద ఎన్ని జాతులైతే ఉన్నారో, ఎన్ని తెగలవారైతే ఉన్నారో, ఏమన్నా ఎంతమంది ఎన్ని రకాల మతస్థులైన వారు ఉన్నారో, ఎన్ని రకాల కులాలు కలిగిన వారు ఉన్నారో అందరికీ కూడా పక్షపాతము లేకుండా సమానముగా తన యొక్క కష్టాన్ని పంచాడు. సూపర్ కదండి. కష్టం కాదు మరి. ఆకాశం తయారు చేయాలంటే ఎంత కష్టం గట్టి చెప్పండి. ఒక ఇల్లు కట్టాలంటేనే ఎంత కష్టం, ఎన్ని ఆలోచనలు, ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎంతమంది మేస్త్రులు రావాలి, ఎంతమంది కూలోలు రావాలి, సిమెంట్ రావాలి, పెక్క రావాలి, ఇసుక రావాలి, నీరు కావాలి. ఏంటండి ఒక ఇల్లు కట్టడానికే చెప్పండి ఆ ఇంటి యజమానులకు తర్వాత మేస్త్రులుగా పిలువబడుతున్న వారికి ఎంత కష్టం. మరి ఎంత కష్టం అంటే ఆ కుటుంబంలో 2-3 ఒక 10 మంది నివసించడానికి కట్టుకునే ఇల్లే ఇంత కష్టమైతే ఈ విశ్వ ప్రపంచం పంచభూతాలు చేయడానికి పరమ తండ్రి ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని చెప్పండి గట్టిగా అన్యులకి సమానంగా ఇచ్చాడు. క్రైస్తవులకు కూడా దేవుడు సమానంగా ఇచ్చేశాడు. సూపర్ అవునుగా చెప్పండి. అంటే ఇప్పుడు అవునా ఆ 2 కొడుకులు కనిన తండ్రికి పక్షపాతం లేదు. 750 కోట్ల మంది పిల్లలను కనిన పరమ తండ్రికి కూడా ఏ పక్షపాతము లేదు. సూపర్ కదా పరమ తండ్రి. పాయింట్ నేర్చుకుని ఒక పాట నేర్చుకున్నాం కదండి. అయితే ఇప్పుడు మన దగ్గర రండి. ఇప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనకు కూడా పక్షపాతం ఉండకూడదు. దట్ ఈస్ బైబుల్. ఏమండి, పెళ్ళిళ్ళు అనగానే అప్పు చేసి చెప్పండి, అప్పు చేసి ఈళ్ళు వేస్తుంటాం మనం కదా. ఏ కథ కార్యమైనా ఏమండి కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, సంఘ పరంగా కావచ్చు, ఆప్తుల పరంగా కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, ఏమంటే ఏదైనా మంచి కార్యాలు అయితే అవసరమైతే నీ ఇంట్లో ఏవీ లేకపోతే చెప్పండి అప్పు చేసి కూడా వడ్డీకి ఎంత వడ్డీ అయినా పర్లేదు మా పరువు మేము నోర్లేపండి కరెక్టే కదా. మరి మా పరువు మేము కాపాడుకోవాలని, మా పరువు మేము చెప్పండి నిలబెట్టుకోవాలని అప్పు చేసే అక్కడ ఏమండి చెప్పండి మీ యొక్క పరువు కాపాడుకుంటారు. బాగుంది. మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి కూడా ఏమండి 2 కొడుకులు కనిన తండ్రికి పక్షపాతం లేదు. 750 కోట్ల మంది కనిన పరమ తండ్రికి ప్రకృతిని పంచే విషయంలో చెప్పండి పక్షపాతం లేదు. ఇప్పుడు ఆయన గర్భం నుండి పుట్టిన మనం, క్రీస్తుని నమ్ముకున్న మనం దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, మన మనసు దేవుడికి ఇచ్చే విషయంలో ఏమంటే మనకు పక్షపాతం మనకు ఉండకూడదు. క్యాంపులు వెళ్ళాలి అంటే చెప్పండి వాహనం రాకముందే, బస్సు రాకముందే అక్కడ ఉంటాం మనం. కానీ చెప్పండి దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం చెప్పండి పక్షపాతం వచ్చేసింది మనకి. ఏంటంటే అక్కడ పాటించే టైం చెప్పండి అక్కడ పాటించే టైం వేరు, సన్నిధికి వచ్చి పాటించే టైము వేరు. అయితే ఇప్పుడు మనలో ఏముంది గట్టి చెప్పండి, ముందే పక్షపాతం ఉండొచ్చా? మరి ఉండకూడదు. బాగుంది పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రియులారా వినండి, 2 కొడుకులను కనిన తండ్రి
ఆస్తిని ఇద్దరికి సమానముగా పంచాడు. బాగుంది. మొదటిది పక్షపాతము లేని తండ్రిగా కనబడుతున్నాడు. బాగుందా? రెండవది ఇద్దరు కొడుకులను కనిన తండ్రి ఇద్దరికి కూడా సమానముగానే పంచాడు. సూపర్. ఈరోజు మనలను కనిన పరమ తండ్రి కూడా అందరికీ కూడా సమానముగానే పంచాడు ఈ ప్రకృతిని. తేడా లేదు, పక్షపాతం లేదు, తేడా లేదు. ఏమండి, క్రైస్తవులకి ఎక్కువ, అన్యులకి తక్కువ అని కూడా లేదు. ఇప్పుడు వాక్యం చూపిస్తాం చూడండి. అవునండి అంటారు మీరు, అవునా? అయితే ఇప్పుడు రెండో పాయింట్ ఏమి నేర్చుకుంటున్నామంటే, మొదటి పాయింట్ ఇద్దరు కొడుకులను కనిన తండ్రికి పక్షపాతం లేదు. 750 కోట్ల మంది ప్రజలను కనిన పరమ తండ్రికి కూడా పక్షపాతం లేదు. అవునా? ఒకటి. రెండోది, ఇద్దరు కుమారులను కనిన ఆ శరీర సంబంధమైన తండ్రి సమానముగా ఆస్తిని పంచాడు. ఈరోజు 750 కోట్ల మంది ప్రజలందరికీ కూడా పరమ తండ్రి తన ప్రకృతిని, తన కష్టాన్ని సమానముగా పంచాడు. 2 పాయింట్లు. మూడో పాయింట్ ఏంటండి అంటే, జాగ్రత్త విద్దాం. మూడో పాయింట్ ఏంటండి అంటే, ఏమంటే ఇద్దరు కొడుకులను కనిన తండ్రి తన బాధ్యతను నిర్వర్తించాడు. ఏంటి ఈ పాటలు మనం ఈ వాక్యం ఎప్పుడో చాలాసార్లు విన్నాం, అవునా కదా? అందుకే పరమ తండ్రి దేవుడు, నాన్న ఒక సత్యం చెప్పు వాళ్ళకి, వారిని సత్యములోనికి నడిపించు. పై మాటలు చెప్పేస్తే కథగా ఉండిపోతుంది. పై మాటలు చెప్పొద్దు. చెప్పండి, పై మాటలు చెప్తే ఒక కథగా అనుకుంటారు. ఇది కథ కాదు. ఆ తండ్రి ఎవరై అంటే పరలోకమందున తండ్రికి పోలికగా ఉన్నాడు. ఆ ఇద్దరు కొడుకులు ఎవరై అంటే మనమే. ఇద్దరు కొడుకులు ఎవరంటే మనమే. ఏమంటే తన పిల్లలం, తన వారసులం, తన స్వాస్థ్య భాగాలం, పోలిక. అందుకే ఈ మాటలు పై చెప్పేస్తే నా పిల్లలు ఏమనుకుంటారంటే కథ, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని కథ అనుకుంటారు. కథ కాదు. ఏమండి, ఇది కథ కాదు. కేవలం ఏదో ఆ క్షణం విని వెళ్ళిపోవడానికి ఇది కథ కాదు. అనగనగా కథలు కాదు ఇవి. ఏమంటే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారంటే ఆ ఉపమానములో నుండి అద్భుతమైన ఉపదేశం ప్రపంచానికి యేసుక్రీస్తు వారు చెప్పారు లోక సువార్త 15వ అధ్యాయంలో. కనుక ఇప్పటికి 2 పాయింట్లు మనం విన్నాం. మూడవది ఏంటంటే అంటే ఆ శరీర సంబంధమైన తండ్రి ఇద్దరు కొడుకులను కన్నాడు. కానీ తన బాధ్యతను నెరవేర్చాడు. అంటే బాధ్యతను నెరవేర్చే తండ్రిగా ఆయన కనబడ్డాడు. మన పరమ తండ్రి దేవుడు మన విషయంలో కూడా తన బాధ్యతను ఎప్పుడూ నెరవేర్చేశాడు. తన కష్టాన్ని ఇచ్చాడు. చెప్పండి, నెరవేర్చాడు. క్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. తన బాధ్యతను నెరవేర్చాడు. 2. మూడోది, క్రీస్తు ద్వారా మనకు ఏమిచ్చాడు తండ్రి అంటే పాప క్షమాపణ ఇచ్చాడు. తన బాధ్యతను నెరవేర్చాడు. అవునగా చెప్పండి. 3. నాలుగోది, క్రీస్తును పంపించాడు. ఏమంటే క్రీస్తు ద్వారా మనకు పరమ తండ్రి రక్షణని ఇచ్చాడు. కాదా? చెప్పండి. తన బాధ్యతను నెరవేర్చాడు. మనమందరము కూడా వినండి, తండ్రి అయిన దేవునికి, క్రీస్తుకి దూరంగా ఉన్న మనము చెప్పండి క్రీస్తు ద్వారా పరమ తండ్రి దగ్గరకు చేర్చుకొని తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. చూసారా? మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే మూడో పాయింట్ ఏంటంటే ఒక శరీర సంబంధమైన తండ్రి ఇద్దరు కొడుకుల విషయంలో తన బాధ్యతను, ఆస్తిని పంచి తన బాధ్యతను నెరవేర్చుకుంటే, పరలోకమందున పరమ తండ్రి మనలను కనిందే కాక తన కష్టాన్ని పంచిందే కాక చెప్పండి ఆ కష్టాన్ని గుర్తించని వారుగా ఈరోజు మన కొరకు మనమే బ్రతికి పాపులుగా మారిపోతున్న మన బ్రతుకులకు, పాపులుగా మారిపోతున్న మన జీవితాలకి ఆ పాప క్షమాపణ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారిని లోకానికే పంపించాడు. తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. తన రక్తాన్ని చిందించడం ద్వారా అలా మన పాప క్షమాపణ వచ్చుట ద్వారా తండ్రి తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. 3, క్రీస్తు ద్వారా మనకు పాప
రక్షణ ఇచ్చి తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. అదే క్రీస్తు ద్వారా కూడా నిత్య జీవాన్ని కూడా మనకి ఇచ్చేశాడు. మనం వెళ్ళడమే ఉంది ఇంకా. అవునుగా చెప్పండి. నిత్య జీవితం ఈ భూమి మీద ఈ మట్టి శరీరం ధరించుకున్న మనకు నిత్య జీవం ఇక్కడ లేదు. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. మనకు ఒక లోకం ఉంది. రాబోవు లోకం కొరకు మనం అందరము కూడా ఎదురు చూడాలి అని పౌలు చెప్పాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. అంటే క్రీస్తు యేసు ద్వారా నిచ్చిందే కాక వారసత్వ హక్కును కూడా యేసు ప్రభు ద్వారా మనకు తండ్రి ఇచ్చాడు. తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. ఇంకా అర్థమవుతున్న వాక్యం తన బాధ్యతను నెరవేర్చుకోడు. ఇక్కడ ఇద్దరు తండ్రుల గురించి ఈరోజు మీకు చెప్తున్నాను. పాఠం ఒకటి, యేసుక్రీస్తు వారు చెప్పి ఉపమానములు తండ్రి ఒకడు, మనలను కనిన పరమ తండ్రి ఒకరు. అది అర్థమైతే ఇది బాగా అర్థమైపోద్దని ఈ ఇద్దరు తండ్రులను మేము ముందుకు తీసుకొచ్చి మీకు వివరిస్తున్నాను, ముగిస్తాను. ఆలోచించండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? పక్షపాతము లేని తండ్రిగా కనబడ్డాడు. రెండవది ఇద్దరికి కూడా ఆస్తిని పంచే విషయంలో సమానత్వాన్ని పాటించాడు. పరలోకమందున పరమ తండ్రి కూడా చిచి అన్యులు నా పిల్లలు కాదు, సిక్కులు నా పిల్లలు కాదు, బౌద్ధులు నా పిల్లలు కాదు, నేపాలీ వారు నా పిల్లలు కాదు, ఈ నీగ్రూస్ జాతి వారు నా పిల్లలు కాదు, క్రైస్తవులు మాత్రమే నా పిల్లలు అని అనుకున్న తండ్రి. ఆయన కూడా అందరూ సమానం అన్నాడు దేవుడు. సమానత్వం సమానత్వాన్ని చాటించాడు బైబిల్లో పరమ తండ్రి. మీకు అర్థమైంది ఇప్పుడు? రెండు. మూడవది, ఇద్దరు పిల్లలను కనిన తండ్రి తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. పరమ తండ్రి కూడా మన విషయములో తన కష్టాన్ని ఇచ్చాడు. తన కష్టాన్ని ధారపోసాడు. తన కష్టాన్ని ఇష్టంగా మనకిచ్చాడు. తన కష్టంగా పిలువబడుతున్న క్రీస్తును కూడా, అతిగా ప్రేమించిన క్రీస్తును కూడా నీ కొరకు నా కొరకు క్రీస్తుని త్యాగముగా మార్చేశాడు, యాగముగా మార్చేశాడు తండ్రి. మరి బాధ్యత నెరవేర్చడం లేదా? నెరవేర్చాడా? 3. 4వ పాయింట్ ఏంటంటే ప్రియులారా, జాగ్రత్తగా విందాం. కొడుకు తండ్రిని ఆస్తిని అడగగానే కొడుకు మీద తండ్రికి ఎంత ప్రేమ. నువ్వెవడు అడగడానికి? ఇప్పుడేంది నీకు ఆస్తి కావాలి, అంత అవసరమా? మారు మాట అనకుండా చిన్న కొడుకు తండ్రిని అడగగానే చెప్పండి గట్టిగా, ఆ కొడుకు మీద తండ్రికి ఆప్యాయత, ఆ చిన్న కొడుకు మీద తండ్రికి ప్రేమ. అంటే ప్రేమ కలిగిన తండ్రిగా ఆయన కనబడుతున్నాడు. మన తండ్రి అని దేవుడు కూడా ఇప్పటికి కూడా తన కష్టాన్నే అనుభవిస్తున్నాం. కాదని చెప్పండి. ఈ ఎండ ఎవరు పంపించారు? గట్టి చెప్పండి. మంచు ఎవరు పంపించారు? చలి ఎవరు పంపించారు? దీన్ని ఏమంటారు తెలుసా? అంటే సుమారుగా సంవత్సరానికి 12 నెలలైతే 4 నెలలు నీకు వేసవి పంపిస్తున్నాడు దేవుడు, ఎండను పంపిస్తున్నాడు. మరొక 4 నెలలు నీకు వర్షను పంపిస్తున్నాడు దేవుడు. మరొక 4 నెలలు నీకు ఏసీని పంపిస్తున్నాడు. దేన్ని పంపించాడండి? ఏసీ. నువ్వు కొనుక్కున్న ఏసీ నీ ఇంటికి మాత్రమే. ఆయన పంపించిన ఏసీ ప్రపంచానికి. కాదని చెప్పండి. అంత ఏసీ వస్తుంది, రూపాయి ఇస్తున్నాడు. అంత ఎండ వస్తుంది, రూపాయి ఇస్తున్నావా? గాలికి మనం పీల్చే గాలి, వీచే గాలికి ఏమైనా రూపాయి అద్దె కడుతున్నావా? మన ఇంటి మీద, మన పంటలు, మన భూమి మీద పడిన ఆ వర్షపు చుక్కకి వెల కడుతున్నాం మనం? చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆలోచించండి. మనం అంటే దేవుడికి ఎంత ప్రేమ. అంటే ఇద్దరు కొడుకులను కనిన తండ్రికి ఆ చిన్న కొడుకు పట్ల ప్రేమ ఉంటే 750 కోట్ల మంది దాటి కనిన పరమ తండ్రి దేవుడికి మనం అంటే ఎంత ప్రేమో మీరు ఆలోచించండి. అవునగా చెప్పండి. లాస్ట్ ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం వచనం 45. మీరే చూడండి. అవునండి అంటారు మీరే వినండి. అవునండి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటారు మీరే. దేవునికి మహిమ కలుగును గాక అంటారు. ప్రైజ్ ది లార్డ్ అంటారు మీరే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45.
ఏమంటే జాగ్రత్తగా ఉందాం. ఆయన అంటే తండ్రి. చెప్పండి, ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే ఈ సాక్షాత్ యేసుప్రభు వారు చెప్తున్న మాట. అక్కడ యేసుప్రభు అంటున్నారు, ఆయన తండ్రి గున్న ఆయన చెడ్డవారి మీదను, వింటున్నారా, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి, చూడండి రెండో పాయింట్, నీతిమంతుల మీదను నీతి లేని వారి మీదను వర్షము కురిపించుచున్నాడు. ఏమండి, మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే ఈ వచనంలో మనకేం కనబడుతుంది? గట్టి చెప్పండి. ఈ 4 పాయింట్లు కనబడుతున్నాయి. 4 పాయింట్లు కనబడుతున్నాయి ఈ వచనంలో. ఏమండి చెప్పండి, ఎవరెవరిని పంపిస్తాడు దేవుడు? ఎవరి మీద? మంచివారి మీదను మంచి లేని వారి మీద, నీతి కలిగిన వారి మీదకును నీతిగా బ్రతకలేని వారి మీద కూడా, ఈ 2 బృందాల మీద కూడా పరమ తండ్రి ఏమండి తన ప్రేమను కనపరుస్తున్నాడు, తన ఆప్యాయతను చూపించుకుంటున్నాడు, తన కష్టాన్ని ఏంటి మన మీద ఉంచాడు. అవును, ఆలోచించాడు. తన బాధ్యతను మన మీద నెరవేర్చాడు. ఏమండి, అందరూ నాకు సమానమే, ఏమండి అందరూ నాకు సమానమే అని తన సమానత్వపు హక్కుని, తన సమానత్వాన్ని మనకు చాటి చెప్తున్నాడు ఆ వచనంలో. ఈ వచనం ఎవరు చెప్పారు? ఈ మాట ఎవరు చెప్పారంటే సాక్షాత్తు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. తండ్రి ఎంత గొప్పవాడో, తండ్రి ఎంత బాధ్యత కలిగిన వాడో, పిల్లల పట్ల తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు, పిల్లల పట్ల తండ్రి ఎంత సమానం, అందరూ సమానమే అని అంటే సమానత్వం చూపించిన వాడు యేసుక్రీస్తు వారు అక్కడున్న ప్రజలందరికీ కూడా ఈ వచనాన్ని మత్తయి సువార్త ఏమండి 5వ అధ్యాయం 45 వచనాన్ని చాలా చాలా బాగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారునికి బోల్ టైం ఉంది ఇంకా అక్కడికి వెళ్ళడానికి. ఈ అధ్యాయంలో ఈ వచనములో మొదటి పాయింట్ మనం నేర్చుకున్నాం. ఏంటి? తండ్రి తన ఆస్తిని 2 పిల్లలకు కూడా పంచిపెట్టాను. ఆ పాయింట్ మనం నేర్చుకున్నాం, ఇంతసేపు మనం విన్నాం. కనుక ఇప్పుడు ఏంటి ఈ మాటల్లో మనకేం అర్థమవుతుందంటే ఆ తండ్రి గొప్పవాడే, ఉపమానములో యేసుప్రభు చెప్పిన తండ్రి గొప్పవాడే, అసలైన తండ్రిగా పిలువబడుతున్న మన తండ్రి మరి 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 మనం వివరించలేని వర్ణించలేని గొప్ప తండ్రి. ఏమండి, ఈరోజు ఈ పాయింట్ మనం ముగిద్దాం. 2వ పాయింట్కి మనం వచ్చే ఆదివారం మనం వెళ్దాం. ఓకేనా? రైట్.